జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఏప్రిల్ 29న బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో క్లాస్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. వన్డే ప్రపంచ కప్లోనూ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేసినా ఎంపిక కాకపోవడంపై ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ జట్టు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడాడు. 3 అర్ధ సెంచరీలతో మొత్తం 378 పరుగులు చేశాడు. అయితే జట్టు ఎంపికకు రాహుల్ను పరిగణలోకి తీసుకోలేదు. రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, సంజు శాంసన్లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేశారు. అలాగే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లను టాపర్ బ్యాటర్లుగా జట్టులోకి తీసుకున్నారు. 4 ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఉంచారు. ఈ జాబితాలో శుభ్మన్ గిల్, రింకు సింగ్ బ్యాటర్లు కాగా ఖలీఫ్ అహ్మద్, ఆవేష్ ఖాన్ బౌలర్లుగా ఉన్నారు. కనీసం ఈ జాబితాలోనూ కేఎల్ రాహుల్కు అవకాశం దక్కలేదు. ఇక టీమిండియా డబుల్ సెంచరీ వీరుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్కు కూడా టీ20 ప్రపంచ కప్ జట్టులో మొండి చేయి చూపించారు. గిల్కు కేవలం ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ లిస్టులో స్థానం కల్పించారు. అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, దినేష్ కార్తీక్లు కూడా టీ20 ప్రపంచ కప్పై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరి ఆశలు అడియాశలయ్యాయి.